ఒక స్త్రీ ప్రతిరోజు చపాతీలు చేస్తూ ఆకలిగా ఉన్న వారి కోసం ఒక చపాతీ ఎక్స్ట్రా చేసి కిటికీలో పెట్టి చాలా రోజుల క్రితం ఉద్యోగం కోసం వెళ్ళిన తన కొడుకు కోసం ప్రార్థన చేస్తూ ఉండేది. ఎందుకంటే తన కొడుకు ఉద్యోగం కోసం అని చాలా రోజుల క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయాడు, కానీ కనిపించట్లేదు. ఆమె కిటికీలో పెట్టిన చపాతీని ప్రతిరోజు ఒక అడుక్కునేవాడు వచ్చి తీసుకెళ్లేవాడు. తీసుకువెళ్తూ ఇలా అనేవాడు, మీరు చేసిన పాపం మిమ్మల్ని దహిస్తుంది, మంచినే చేస్తుందని చెప్పి ప్రతిరోజు ఆ బిచ్చగాడు అని వెళ్తూ ఉండేవాడు. ఆ మాటలు విని ఆ స్త్రీకి చాలా చిరాగ్గా ఉండేది. వాడి మాటలు నచ్చేవి కాదు. వాడిని ఎలాగైనా వదిలించుకోవాలని చెప్పి ఒకరోజు చపాతీలో విషం కలుపుతుంది. కానీ తప్పు చేస్తున్నానేమో అన్న భయంతో ఆ చపాతీని పొయ్యిలోనే పడేస్తుంది. మళ్ళీ మంచి చపాతీ చేసి ఆ కిటికీలో పెడుతుంది. ఆ బిచ్చగాడు వచ్చి ఆ చపాతీని తీసుకుని వెళ్తూ, మీరు చేసిన పాపం మిమ్మల్ని దహిస్తుంది, మంచినే చేస్తుందని అంటూ వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం ఎవరో తలుపు తడతారు. తలుపు తీస్తే ఒక వ్యక్తి బాగా చినిగిన బట్టలతో ఏదో ఒక బాధలో తన ఇంటికి వస్తాడు. చూస్తే తన కొడుకు. ఆశ్చర్యపోతుంది. కొడుకు అంటాడు, ఇది అద్భుతం అమ్మా, నేను మళ్ళీ నిన్ను చూస్తాను అనుకోలేదని చెప్పి కొడుకు అంటాడు. అప్పుడు కొడుకు అంటాడు, అమ్మా నేను ఆకలితో ఉన్నప్పుడు దారిలో ఒక బిచ్చగాడు కనబడతాడు, ఏదైనా తినడానికి ఉందా అని అడిగితే ఒక చపాతీ ఇస్తాడు. చపాతీ ఇచ్చి, ప్రతిరోజు ఈ చపాతీ నేను తినేవాడిని, కానీ ఈరోజు నీకు ఇస్తున్నా అని చెప్పి ఆ బిచ్చగాడు అంటాడు. అప్పుడు ఆ తల్లి అనుకుంటుంది, విషం కలిపిన చపాతీ బిచ్చగాడికి ఇచ్చుంటే ఆ చపాతీ తిని నా కొడుకు చనిపోయాడు. అప్పుడు ఆ బిచ్చగాడు చెప్పిన మాటలు తనకు అర్థమవుతాయి. ఒకరిని నాశనం చేయాలనుకుంటే మనమే నాశనం అయిపోతాం.